నిన్న రిలీజ్ అయినట్టుంది సార్ మేనిఫెస్టో మీద. అవును. ఏంటి సార్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయి అందులో? ఒకటి, మా మేనిఫెస్టోలో ప్రధానంగా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరికైతే పాల్గొనే అవకాశం లేకుండా పోయిందో ఆ కులాలు, ఆ వర్గాలు, ఆ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కలిగిస్తామనేటటువంటిది ప్రధానంగా చెప్పడం జరిగింది. అంటే ఇది మా బ్రాడర్ పొలిటికల్ ఫిలాసఫీ. ఇదే ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యమని మేము భావిస్తూ ఉన్నాం. ఈ 40-50 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అధికారం అంతా 2-3 సామాజిక వర్గాల్లోనే కేంద్రీకృతమైపోయింది. దీనికి సమూలమైన మార్పు తీసుకురావాలని మేము భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని వర్గాలకు రాజకీయ సాధికారత ఇవ్వగలిగితే మిగిలిన అంశాలన్నీ వాళ్ళే పరిష్కరించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేదు. దీనికోసంగా సామాజిక న్యాయం జరిగే విధంగా రాజకీయాలు చేస్తా ఉన్నాం. అదే రకంగా మా ఒక్కతడు ఎవరైనా కనుక మా బీజేపీ వాళ్ళు మొన్న ఇచ్చినటువంటి లిస్టు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ తీసి చూసుకుంటే అన్ని వర్గాలకు సాధ్యమైనంత న్యాయం జరిగే విధంగా అది చేయటం జరిగింది. ఇక్కడనే కాదు, ప్రధానంగా పరోక్ష ఎన్నికల్లో ఎమ్మెల్సీలు, రాజ్యసభల్లో ఏ కులాలు ఎట్లా ఉంటుందంటే ఈరోజు పరిస్థితి కొన్ని చిన్న కులాలు ఉంటాయి, రాష్ట్రం అంతటా ఉంటారు, కానీ డైరెక్ట్ ఎలక్షన్స్లో ఎన్నికయ్యేటువంటి అవకాశం వాళ్ళకు ఉండదు. ప్రధానంగా రజకులు, నాయి బ్రాహ్మణులు, కుమ్మరులు, కమ్మరులు, వైశ్యులు, బ్రాహ్మిన్స్, ఇట్లా చాలా చిన్న కులాలు అన్ని చోట్ల ఉంటారు. ఇంపార్టెంట్ ఎలక్టరల్ క్లాస్, వీళ్ళందరి ఓట్లతోనే ఎవరైనా గెలుస్తారు. కానీ ఎక్కడ ఒక చోట వీళ్ళు అభ్యర్థులుగా నిలబడేటువంటి అవకాశం లేదు. వాళ్లకు ఈ పరోక్ష ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పించాలి, ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ మెంబర్లుగా. అప్పుడు వాళ్ళ ఆస్పిరేషన్స్ను, ఇంట్రెస్ట్ను వాళ్ళు రిఫ్లెక్ట్ చేయగలుగుతారు. ఈరోజు దురదృష్టం ఏంటి అంటే 2 ప్రధాన పార్టీలు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లోనే కాకుండా పరోక్ష ఎన్నికల్లో కూడా అదే వర్గాలకు అదే అంగబలం, కులబలం, అర్థబలం ఉన్న వాళ్ళకే ఇస్తూ ఉన్నారు. సో ఈ విధానాన్ని చేంజ్ చేసి అందరికీ సమన్యాయం చేసే విధంగా ముందుకు తీసుకుపోతాం అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా దీంట్లో పెట్టాం. అది మొట్టమొదటి అంశం. రెండోది అధికార వికేంద్రీకరణ. ఈరోజు అధికార వికేంద్రీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. డిస్ట్రిక్ట్ చాలా అన్మేనేజబుల్గా ఉన్నాయి. ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఒక డిస్ట్రిక్ట్గా రీఆర్గనైజ్ చేస్తాం. అంటే రీఆర్గనైజేషన్ ఏ రకంగా జరుగుతుందనేది అప్పుడు చూస్తాం. బట్ ఆల్మోస్ట్ 25 జిల్లాలను, ప్రస్తుతం 13 జిల్లాలను పెంచే విధానంగా. మూడోది పారదర్శకమైన, అవినీతి రహిత, బాధ్యతాయుతమైన పాలన. ఈ 3 గనక ఉంటే పరిపాలనలో మిగిలినవన్నీ వాటంతట ఆటోమేటిక్గానే జరిగిపోతాయి. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తామనేది ప్రధానమైన అంశంగా పేర్కొనడం జరిగింది. ఇక వివిధ వర్గాలకు ఏమేం చేస్తామనేది స్పెషల్గా చెప్పాము. బట్ ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు. ఓకే, ఏపీలో ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉందనుకుంటున్నారు బీజేపీ? చూద్దామంటే 2019లో ఒక అననుకూల పరిస్థితిని తెలుగుదేశ ప్రభుత్వము, వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా అబద్ధాలను ప్రచారం చేసి బీజేపీ మీద క్రియేట్ చేశారు. దీనిని అధిగమించి మేము ప్రజల్లోకి పోవాల్సినటువంటి అదొక నెగటివిటీ ఉన్నది. సో దానిని బేస్ చేసుకొని మేము వర్కౌట్ చేయాలి. లోక్సభలో ఎక్కువ అసెంబ్లీ కన్నా మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టగలుగుతామని మేము అనుకుంటున్నాం. ఇక్కడ సార్ టీఎస్ సంగతి నాకు అంత అప్రిసియేషన్ లేదు, బికాస్ నేను మోస్ట్లీ ఆంధ్ర ఇష్యూస్లోనే ఇన్వాల్వ్ అవుతున్నాను. ఓకే, మీరు అప్పటిదాకా ఏపీ గవర్నమెంట్ తోటి అక్కడ సిఎస్గా వర్క్ చేసి ఉన్నారు. ఏపీ గవర్నమెంట్తో చాలా క్లోజ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మీరు ఎగెనిస్ట్ అయ్యారు గవర్నమెంట్కి? లేదంటే ఒకటి అధికారికమైనటువంటి విధి నిర్వహణకు వ్యక్తిగతంగా నాకు ఉండేటటువంటి అభిప్రాయాలకు సంబంధం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అధికారికంగా ఆ రోజు ఎవరు కూడా ఈ రోజు వరకు అనలేరు, అనరు కూడా. ఎక్కడ వాళ్ళ అజెండాకు ఎగెనిస్ట్గా పనిచేయటం కానీ,
నేను అధికారంలో ఉన్నప్పుడు ఇంకెవరితోనో సంబంధం పెట్టుకోవటం కానీ ఎక్కడా జరగలేదు. అది ఫ్యాక్ట్. ఈ రోజుకి ఎవడో అనలేదు, అనటానికి అవకాశం కూడా లేదు. బికాస్ ఐ బీన్ ఫెయిత్ఫుల్ టు ది గవర్నమెంట్. దట్స్ వాట్ మై డ్యూటీస్. బట్ బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఫెయిత్ఫుల్గా ఉండాలి నా డెసిషన్ అది. సో ఈరోజు నేను ఎవరితో సేల్ చేయాలి, ఏం చేయాలి అనేది నేను తీసుకోవాల్సిన నిర్ణయం. నాకంటూ ఒక అభిప్రాయాలు ఉన్నాయి, నాకంటూ ఒక విధి విధానం ఉంది, ఒక ఫిలాసఫీ ఉంది, దానికి అనుగుణంగా పోతాను. అసలు ఎందుకు విభేదించాల్సిన పరిస్థితి వచ్చింది? ఎవరితో? టీడీపీ గవర్నమెంట్ తోటి. వాళ్ళు నాతో విభేదించారా, నేను వారితో విభేదించాను? ముందు ఆ క్వశ్చన్ వాళ్ళకి వేయండి. సో అంటే బీజేపీ వాళ్ళకి సంబంధించినటువంటి అవన్నీ మీకు నచ్చి దానిలోకి వెళ్ళారా ఏంటి? ఎప్పటి నుంచో చెప్పాను కదా, 2-3 చోట్ల చెప్పాను. బీజేపీతో ఐడియాలజికలీ నా సింక్ ఈ రోజుది కాదు, స్టూడెంట్ టైం నుంచి. నేను ఈవెన్ హై స్కూల్లో స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి జనసంఘ్ పార్టీ అభిమాని, వాజ్పేయి అభిమాని. పత్రికలు చదువుతూ ఉండేవాడిని. ఇది నడిచిన 60స్లోనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్పేయి వాళ్ళను ఆదర్శంగా పెట్టుకున్నవాడిని. సో ఆ ఫిలాసఫీ నాకు నచ్చింది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు అది డిఫరెంట్. నా ఫిలాసఫీ ఇండివిజువల్ ఫిలాసఫీ, అక్కడ గవర్నమెంట్ ప్రకారం పనిచేయాలి. నౌ దట్ ఐఎమ్ ఫ్రీ, నా ఫిలాసఫీకి, ఒరిజినల్ ఫిలాసఫీకి వెళ్ళిపోయినా. చంద్రబాబు గారు బేసికల్గా ఎక్కడ ఫెయిల్ అయ్యారంటారు గవర్నమెంట్లో? చాలా అంశాల్లో ఫెయిల్ అయినారు. ఒకటి, ఆయన 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక స్ట్రాటజీ తీసుకున్నాడు. ఆ స్ట్రాటజీ రాంగ్ స్ట్రాటజీ. ఓకే. ఆ రాంగ్ స్ట్రాటజీ వల్ల ఫెయిల్ అయినాడు. మొట్టమొదటిది 2019 ఎన్నికలను ధనం ప్రధానంగా ఎదుర్కోవాలనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీలో పాయింట్. ఓకే. దానికోసంగా మద్దతు చేసుకోవటానికి 5 ఏళ్ళు ప్రయత్నించారు. దానివల్లనే చాలా అనర్థాలు రాష్ట్రానికి వచ్చాయి. ఫస్ట్ థింగ్. రెండోది, మరి ఆయన ఆ పవర్లో లేనప్పుడు జరిగిన పరిస్థితులు ఏమో కానీ 2014 వచ్చినప్పటి నుంచి ఒక వర్గానికి పరిమితం అయిపోయినాడు. వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవటం, అదొకటి పెద్ద ఫెయిల్యూర్. 3, చెప్పింది చేస్తాము, చేసింది చెప్తాం అనే రకంలో పోయి ఉంటే బాగుండేది. చేసింది 10, చెప్పుకున్నది 100. పబ్లిసిటీ జరిగిన పని కన్నా 100% ఎక్కువగా చెప్పుకోవటం మొదలెట్టారు. అది వెంటనే తెలిసిపోతుంది ప్రజలకు. అదొక రాంగ్ స్ట్రాటజీ. 3 రాంగ్ స్ట్రాటజీ. నెక్స్ట్ అంటే వాళ్ళకి ఎగెనిస్ట్గా వచ్చేటువంటి గవర్నమెంట్కి, లేకపోతే వాళ్ళకి ఎగెనిస్ట్గా ఉన్నటువంటి పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు? ప్లస్ అయ్యే అవకాశం మొట్టమొదట ఈ 5 ఏళ్ల వీళ్ళ పాలన బ్రాడ్ బేస్డ్గా జరగలేదు. ఎవరైనా పరిపాలన చేసేవాళ్ళు అన్ని వర్గాలను, అన్ని ప్రాంతాలను కలుపుకొని పోవాలి. ఓకే. తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల పరిపాలన ఒక వర్గానికి, ఒక ప్రాంతంలో, దాంట్లోనూ చాలా కొంత చిన్న ప్రాంతానికి పరిమితం అయ్యే రకంలోనే వీళ్ళ పాలన సాగింది. సో దాని ఎఫెక్ట్ బాగా నెగిటివ్గా వస్తుంది. మేము చాలా అద్భుతమైన పథకాలని అమలు చేశాము, పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేశాము, అమరావతిలో నిర్మాణాలను చేపట్టాము అని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇవన్నీ ఏంటంటారు? మీరు చెప్పిందంటే ముందు మాట్లాడదాం. పోలవరం ప్రాజెక్టు ఎవరి ప్రాజెక్ట్? అది నేషనల్ ప్రాజెక్ట్. సో పోలవరం ప్రాజెక్ట్ ఏదైనా పూర్తయితే దానికి ప్లస్ ఎవరికి పోవాలి? నరేంద్ర మోడీ గారికి వెళ్ళాలి. బికాస్ 100% ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. రెండోది, వాళ్ళు చేస్తామంటే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నాం. తీసుకొని చేసామంటే చేయలేదు సరిగ్గా. అక్కడనే అసలు ఫెయిల్యూరే పోలవరం ప్రాజెక్ట్ ఈ ప్రభుత్వానికి. ఏదైతే వాళ్ళు వాళ్ళ విజయంగా చెప్పుకుంటున్నారో అది పెద్ద ఫెయిల్యూర్. 4 ఏళ్లలో అసలు ఏం చేశారనే దాని మీద ఆన్సర్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది. నువ్వు తీసుకున్నది 2014లో, 14లో ఎంత పని జరిగింది, 15లో ఎంత పని జరిగింది, 16లో ఎంత పని జరిగింది, 17కు కానీ నీకు తెలియలేదా ఈ కాంట్రాక్టర్ పని చేయటం లేదు అని? 17 కాదు, 18లో తెలిసి 18లో రీప్లేస్ చేశారు. సో నువ్వు ఎప్పుడు రివ్యూ చేసుకొని రీప్లేస్ చేసి ఉండాల్సింది కాంట్రాక్టర్ను? మొదటి 6 నెలల్లో రీప్లేస్ చేసి ఉండాల్సింది. నువ్వు 4 ఏళ్ళు నత్తనడక నడిపించి ప్రాజెక్ట్ను చివర్లో ఆ కాంట్రాక్టర్ పనిచేయలేదు అని అంటే బాధ్యత ఎవరిది? ఈ ప్రభుత్వానికి. అది మర్చిపోయి మేమేదో చేసేసాము అని అంటే నమ్మడానికి
ప్రతిదీ ఒక పెద్ద విజయం లాగానే ఇది ఆయన అన్నట్టు ఇంకెవరో చెప్పారు, ఇప్పుడు ఇంత కడుతుంది ఏంటంటే అక్కడ స్పిల్వే, యాక్చువల్ డ్యామ్ ఇంకా మొదలు కాలేదు. స్పిల్వే కన్స్ట్రక్షన్లో కాంక్రీట్ పోసింది కూడా ఒక పెద్ద విజయం కింద చూపెట్టుకుంటూ ప్రజలను తీసుకుపోయి చూపెట్టి ఇదే మభ్య పెడతామంటే అర్థం లేదు. పోలవరం ప్రాజెక్ట్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వం యొక్క పెద్ద ఫెయిల్యూర్ 5 ఏళ్లలో. ఏదైతే వాళ్ళు విజయంగా చెప్పుకుంటున్నారు, ఇప్పటికే మీడియా ఉంది, ప్రచారం చేసుకుంటున్నారు, జరుగుతుంది. అది అమరావతి 5 ఏళ్లలో ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించుకోలేని పరిస్థితిలో ఉండి ఇది మా విజయం అంటే ఎవరు నమ్ముకుంటారు, ఎవరు నమ్ముతారు? వాటికి ఒక పర్మనెంట్ బిల్డింగ్ చూపెట్టండి. సో 2 కూడా పెద్ద ఫెయిల్యూర్స్. వాళ్ళు ఏవైతే వాళ్ళ విజయాలుగా చెప్పుకుంటున్నారో ఆ 2 ఫెయిల్యూర్స్. ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్స్ కూడా, వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్స్ కూడా ఒకేసారిగా 1000 నుంచి 2000కి, మళ్ళీ త్వరలోనే 3000 చేస్తామని కూడా మాటలు వినిపిస్తున్నాయి వాళ్ళ నుంచి, టీడీపీ వాళ్ళ నుంచి. మంచిదే, సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళున్నా చేస్తారు, వాళ్ళున్నా చేస్తారు. దాంట్లో ఒకటి పెన్షన్ కార్యక్రమం మంచి కార్యక్రమం, ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తుందనే నేను నమ్ముకుంటాను. ఇప్పుడు ఆ పెన్షన్లు సోషల్ సెక్యూరిటీ అజెండాలో ప్రధానమైన అజెండా పెన్షన్స్. పెన్షన్ 3000 రూపాయలు ఉండటం మంచిదే, ఎవరున్నా అదే చేస్తామంటున్నారు కాబట్టి అది పెద్ద వీళ్ళు చేసిన ప్లస్ లేదు, ఇంకోటి చేయని మైనస్ లేదు. ఇప్పుడు రైతులకు వేస్తామంటున్న 60,000 చెక్కులు కానివ్వండి, లేకపోతే మహిళలకి పసుపు కుంకుమ చెక్కులు కానివ్వండి, అవి మాకు చాలా సక్సెస్ని తెచ్చిపెడతాయని బలంగా నమ్ముతున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి తెస్తున్నారనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదొకటి ప్రజలు కూడా గమనిస్తారు, ఇదే పెద్ద ఇష్యూ కాదు. సస్టైనబిలిటీ ఉంటుందా ఎవరు వచ్చినా కానీ. పాయింట్ సస్టైనబుల్గా ఉండాలి అంటే నాకు ఆదాయం వచ్చింది, ఆదాయం నుంచి ఇస్తున్నామంటే సస్టైనబిలిటీ ఉంటుంది. ఆదాయం లేదు, అప్పు చేసి తీసుకొచ్చి వాళ్ళకి నా రాజకీయ ప్రయోజనాల కోసంగా ఈ రోజు వరకు వేస్తున్నాను అంటే రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా అది రివర్స్ అయిపోతుంది. వీళ్ళు వచ్చినా రివర్స్ అయిపోతుంది, ఇంకోళ్ళు వచ్చినా రివర్స్ అయిపోతుంది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అర్థానంగా ఉందంటే మొత్తం అప్పుల్లోనే ఉంది. సో ఇంకేదైనా నువ్వు పసుపు కుంకుమలో డబ్బులు వేసినా, రైతులకు రుణమాఫీకి డబ్బులు వేసినా అప్పులు తెచ్చేయాల్సిందే కానీ ఆదాయం నుంచి చేసే పరిస్థితి లేదు. సో అప్పులు తెచ్చి ఈ విడత ఎలక్షన్ల ముందు వేసిన ఎలక్షన్ల తర్వాత దీన్ని కంటిన్యూ ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగించే అవకాశం. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.